నువ్వు దొంగతనం చేసి తన బ్యాగ్లో ఎందుకు వేశావు చెప్పు. అది అది ఆవిడ బ్యాగ్లో వేస్తే దొరికితే ఆవిడ దొరికిపోతారు, దొరక్కపోతే బయటికెళ్ళాక ఆవిడ బ్యాగ్ నుంచి నేను కొట్టేయాలనుకున్నాను సార్. ఫింగర్ ప్రింట్స్ చెక్ చేస్తే దొరికిపోతా అని భయపడి పారిపోబోయాను సార్. రాస్కెల్, నీ వల్ల ఒక అమాయకురాలైన అమ్మాయి మీద దొంగ అనే నింద పడింది. నలుగురిలో తన కుటుంబం తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. నిన్ను ఊరికి వదిలిపెట్టకూడదు. ఒక్క నిమిషం రాహుల్ బాబు, నిజంగా నువ్వే ఈ నెక్లెస్ నా బ్యాగ్లో పెట్టావా? అవునమ్మా, నేనే పెట్టాను. నువ్వు నిజమే చెప్తున్నావా? అతనే చేశానని ఒప్పుకుంటున్నాడు కదా అబ్బి, ఎందుకు అలా అడుగుతున్నావు? వెంటనే పోలీసులకి ఫోన్ చేయండి. సార్, ఇది మా మాల్ రెప్యుటేషన్కి సంబంధించింది. బయటికి పొక్కకుండా మేం డీల్ చేసుకుంటాం. మీరు వెళ్ళరండి సార్. వీఆర్ వెరీ సారీ మేడం, తొందరపడి మిమ్మల్ని అవమానించాం, క్షమించండి. పర్వాలేదు, ఇక మీదటైనా మనుషుల్ని మనుషులుగా గౌరవించమని మీ స్టాఫ్కి చెప్పండి. పదండి అత్తయ్య. హిట్రారంభో. ఐరేంద్రి, అసలేం జరిగింది? ఎలా జరిగింది? నాకేం అర్థం కావట్లేదు. అభి బ్యాగ్లో ఆ నెక్లెస్ పెట్టింది మనం కదా, మరి అతనెవరో నిందని మీదేసుకున్నాడేంటి? ఇందాక అందరూ ఫింగర్ ప్రింట్ ఇస్తుంటే నేను కళ్ళు తిరుగుతున్నాయని వాటర్ తాగటానికి వెళ్ళాను. అప్పుడు ఏం చేశాను అంటే, ఏ బాబు ఇలారా. ఏంటి మేడం, టీ కావాలా? కాదు, నీ హెల్ప్ కావాలి. ఏం చేయాలి మేడం? నీ జీతం ఎంత? కటింగ్స్ అవి పోను 15,000 దాకా వస్తాయి మేడం. 15 లక్షలు ఇస్తాను, నేను చెప్పింది చేస్తావా? 15 లక్షలా? అక్కడ నెక్లెస్ దొంగతనం గురించి ఇష్యూ జరుగుతోంది కదా, ఆ నింద నీ మీద వేసుకోవాలి. ఎందుకు ఏంటి అనేది నీకు అనవసరం. దొంగతనం నేరం ఒప్పుకోవాలా? నీ అకౌంట్ నెంబర్ చెప్పు. మ్. 10 లక్షలు క్రెడిట్ చేశాను. మిగిలిన 5 లక్షలు నేను చెప్పింది చేశాక ఇస్తాను. ఒకవేళ అరెస్ట్ అయినా సరే నేనే విడిపిస్తాను. మీరు చెప్పినట్టు చేస్తాను మేడం. అవునా? సరే పద. ఆ అభి మీద దొంగ అనే ముద్ర వేసి అవమానాల పాలు చేసి మరీ ఇంటి నుంచి వెళ్ళగొట్టాలనుకుంటే ప్లాన్ మొత్తం రివర్స్ అయింది. ఆ అభి టైం బాగుంది, అందుకే ప్రతిసారి ఎస్కేప్ అవుతోంది. కానీ నేను మాత్రం వదల్లా. ఏదో ఒక్క ఛాన్స్ అయినా దొరకదా? చూస్తాను, అప్పుడు చెప్తాను దాని పని. ఏంటైరేంద్రి,
బయట వాతావరణం చల్లగా ఉన్నా కూడా నువ్వు రగిలిపోతున్నావేంటి? ఓహో, షాపింగ్ మాల్లో నన్ను దొంగని చేయాలనుకున్న నీ ప్లాను ఫెయిల్ అయిందని కడుపు మంటతో రగిలిపోతున్నావా? నాకు నీ కుట్ర అర్థమయ్యే నిన్ను పట్టించాలి అనుకున్నాను, కానీ అతను నింద తన మీద వేసుకున్నాడు. అది కూడా నీ ప్లాన్లో భాగంగా మేనేజ్ చేసేస్తుంటావులే. అన్నీ నీకే తెలిసినట్టు పెద్ద మేధావిలా మాట్లాడుకో. నిన్ను ఈ ఇంట్లోంచి గెంటించేంత వరకు నా ప్రయత్నం మాత్రం ఆగదు. ట్రై చేసుకో ఐరేంద్రి, ఇంకా నీకు బోల్డంత టైం ఉంది. నాకు చాలా పెద్ద బాధ్యత ఉంది. రాహుల్ బాబుతో నా పెళ్లి జరిగి నేను ఈ ఇంటి కోడలిగా అడుగు పెట్టేలోపు నీ నిజ స్వరూపాన్ని అందరికీ తెలిసేలా చెయ్యాలి. అందుకు నా ప్రయత్నం నేను చేస్తుంటాను, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. ఎవరి దగ్గర ధర్మం న్యాయం ఉంటాయో వాళ్లే గెలుస్తారులే. పగటి కలలు కనకు అభి. నీ కలలన్నీ కలలుగానే మిగిలిపోతాయి. ఈ ఐరేంద్రితో ఛాలెంజ్ విసిరితే ఓటమిని ఆహ్వానించినట్టే. కానీ ఈ అభికి అపజయం అనేదే లేదు. రాదు, చూసుకుందాం. దీనికి పొగరెక్కువైపోతుంది. వీలైనంత త్వరగా దీని ఆట కట్టించాలి. ఎవరిది నంబర్? షాపింగ్లో ఉన్నప్పుడు కూడా కాల్ వచ్చింది. కాల్ బ్యాక్ చేయాలనుకొని మర్చిపోయాను. హలో, ఎవరు? నేను చిన్నాని, స్కెచ్ ఆర్టిస్ట్ గారే అబ్బాయిని. చిన్నా, నువ్వా? ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. నిన్న మార్నింగ్ కూడా మీకు కాల్ చేశాను, మీరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. సారీ రా చిన్నా, హడావిడిలో ఉన్నాను. పైగా కొత్త నంబర్ కదా, నీదేం తెలియక తీలేదు. బాగా చదువుకుంటున్నావా? చదువుకుంటున్నాను సార్. అసలు నేను మీకు ఎందుకు కాల్ చేశానంటే, మీరు మా నాన్న దగ్గర ఒక అక్క స్కెచ్ వేయించారు కదా, ఆ అక్క ఇవాళ మళ్ళీ కనిపించింది సార్.